From the roots of Bharat to the eternal wisdom of Sanatan, this is Sanatan Chronicles. భారతదేశంలో ఎంతో పవిత్రంగా భావించే ఆలయాల్లో పూరీ జగన్నాథ క్షేత్రం ఒకటి. అయితే ఆ క్షేత్రం నడిబొడ్డున వేల ఏళ్లుగా ఎవ్వరికీ అంతుచిక్కని ఓ రహస్యం దాగి ఉంది. మరి ఈరోజు ఆ దైవిక రహస్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మొత్తం విశ్లేషణకు కేంద్రబిందువు ఇదే. పూరీ జగన్నాథుడు విగ్రహం లోపల దాచిపెట్టిన ఆ దైవిక పదార్థం అసలు ఏంటి? ఎందుకు తరతరాలుగా దాన్ని అంత గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు? ఈ రహస్యం వెనుక ఉన్నది నవకళేబర ఉత్సవం అనే ఒక అత్యంత రహస్యమైన వేడుక. ప్రతి 13 నుంచి 19 ఏళ్లకు ఒకసారి జగన్నాథుడి పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి బ్రహ్మపదార్థం అనే ఒక వస్తువును మారుస్తారట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ పనిచేసే పూజారి కళ్లకు గంతలు కొట్టుకోవాలి, చేతులక్కూడా వస్త్రం చుట్టుకోవాలి. అంతేకాదు, ఈ మొత్తం ప్రక్రియను కటిక చీకట్లో పూర్తి చెయ్యాలి. సరే, ఈ రహస్య మూలాలను మనం తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక దైవిక యుగం ముగింపు దశకు మనం వెళ్ళాలి. ఈ కథ ద్వాపరయుగం ముగింపులో మొదలవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించినప్పుడు అప్పుడు ఈ రహస్యానికి బీజం పడింది. అప్పుడు జరిగిందే ఒక అద్భుతం. అర్జునుడు శ్రీకృష్ణుడి పార్థివదేహానికి అంత్యక్రియలు జరుపుతున్నప్పుడు ఆయన శరీరం మొత్తం అగ్నికి ఆహుతైంది. ఒక్క గుండె తప్ప, అది మాత్రం చెక్కు చెదరకుండా ఉండిపోయింది. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. నీలమణిలా మెరుస్తున్న ఆ హృదయాన్ని భద్రపరచమని చెప్పింది. ఆ ఆదేశం ప్రకారం అర్జునుడు దాన్ని ఒక వేపదుంగలో ఉంచి సముద్రంలో వదిలేశాడు. అలా దైవిక అవశేషం తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత శతాబ్దాలు గడిచిపోయాయి. ఆ దైవిక అవశేషం కథ కూడా కాలగర్భంలో కలిసిపోయిందని అందరూ అనుకున్నారు. కాని సరిగ్గా అప్పుడే దాన్ని కనుక్కోవాలన్న తపనతో ఓ రాజు తన జీవితాన్నే పణంగా పెట్టాడు. అది కొన్ని వందల ఏళ్ల తరువాత మాట. మాలవ రాజ్యాన్ని పాలించే ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకు సాక్షాత్తు విష్ణుమూర్తే కలలో కనిపించాడు. నీలాచల అడవుల్లో నీలమాధవుడుగా ఉన్న తనను వెతకమని ఆదేశించాడు. వెంటనే రాజు తన దూత విద్యాపతిని పంపాడు. అతను చాలా తెలివిగా అక్కడి గిరిజన నాయకుడి కూతుర్ని పెళ్లి చేసుకుని ఆ రహస్యాన్ని కనుక్కొన్నాడు. కాని చివర్లో ఒక సమస్య వచ్చింది. రాజు తన గర్వంతో సైన్యంతో అక్కడికి వెళ్లేసరికి ఆ నీలమాధవుడు మాయమైపోయాడు. రాజు తన తప్పు తెలుసుకున్నాడు. గర్వాన్ని వదిలిపెట్టి పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. అప్పుడు అతనికి మరో అవకాశం దక్కింది. ఈసారి స్వయంగా జగన్నాథుడే కలలో కనిపించి చక్రతీర్థం దగ్గర ఒడ్డుకు కొట్టుకొచ్చే ఒక పవిత్రమైన వేపదుంగ కోసం ఎదురుచూడమని చెప్పాడు. అంటే యుగాల క్రితం సముద్రంలో వదిలిన ఆ బ్రహ్మ పదార్థం చివరికి తన గమ్యాన్ని చేరుకోబోతోందన్నమాట. సరే, రాజు చెప్పినట్టే ఆ పవిత్రమైన దారు దొరికింది. కాని కథ ఇక్కడతో అయిపోలేదు. అస్సలు డ్రామా ఇక్కడే మొదలైంది. మరి ఆ చెక్క దుంగ నుంచి ఆ దైవస్వరూపాలు ఎలా వచ్చాయో చూద్దాం రండి. ఆ దారు ఎంత పవిత్రమైందంటే దాని విగ్రహాలుగా చెక్కడం ఎవ్వరి వల్ల కాలేదు. అందరూ చేతులెత్తేశారు. అప్పుడు అనంత మహారాణా అనే ఒక వృద్ధ శిల్పి ఒక మిస్టీరియస్ క్యారెక్టర్లాగా ముందుకొచ్చాడు. సరే, నేనే చెక్కుతాను, కాని ఒకే ఒక్క షరతు అన్నాడు. ఆ షరతు ఏంటంటే సరిగ్గా 21 రోజుల పాటు గర్భగుడి తలుపులు మూసే ఉంచాలి. మధ్యలో ఎవ్వరూ ఏ కారణం చేత లోపలికి రాకూడదు. రాజు షరతుకు ఒప్పుకున్నాడు. గర్భగుడి తలుపులు మూసేశారు. లోపలినుంచి పగలు రాత్రి శిల్పి ఉలి శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతా బానే ఉందనుకుంటున్న టైంలో సరిగ్గా 15వ రోజు హఠాత్తుగా ఆ శబ్దాలు ఆగిపోయాయి. ఆలయం మొత్తం నిశ్శబ్దం. రాజుభార్య రాణి గుండిచా మనసులో ఏదో కీడు శంకించింది. ఆందోళన మొదలైంది. రాజు మాత్రం మాట ఇచ్చాను కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు. కాని రాణి గుండెచా అస్సలు ఒప్పుకోలేదు. లోపల శిల్పి ఆకలితో చనిపోయి ఉంటాడని, అది బ్రహ్మహత్యా పాతకమైతుందని, ఆలయానికి శాపం తగులుతుందని భయపడింది. ఇక ఆమె ఒత్తిడి తట్టుకోలేక రాజు తనిచ్చిన మాటను తప్పి గర్భగుడి తలుపులు తెరిపించాడు. తలుపులు తెరిచి చూస్తే లోపల శిల్పి లేడు, మాయమైపోయాడు. అక్కడున్నాయి కేవలం
అసంపూర్ణంగా చెక్కిన 3 విగ్రహాలు మాత్రమే. వాటికి కాళ్ళు, చేతులు కూడా సరిగ్గా లేవు. అందరూ షాక్లో ఉండగా అప్పుడు నారదుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది ఎవరి తప్పు కాదని, స్వయంగా జగన్నాథుడే ఈ రూపంలో ఉండాలని కోరుకున్నాడని చెప్పాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు కథ మొత్తం మళ్ళీ మొదట్కొస్తుంది. మనం స్టార్టింగ్లో అడిగిన ప్రశ్న దగ్గరికి. ఇంతకీ ఆ అసంపూర్ణ విగ్రహం లోపలున్న ఆ రహస్య పదార్థమేంటి? ఈ రహస్యమైన వస్తువునే బ్రహ్మపదార్థం అని పిలుస్తారు. దీన్ని జగన్నాథుడి జీవశక్తిగా, ఆయన ఆత్మగా భావిస్తారు. ఈ బ్రహ్మపదార్థాన్ని పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి మార్చడమే ఆ నవకళేబర ఉత్సవం యొక్క అసలు ఉద్దేశ్యం. ఈ వేడుక చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే దీనికి అంత ప్రాముఖ్యత, అంత రహస్యం. ఆ రోజు రాత్రి ఊహించండి, కేవలం గుడి మాత్రమే కాదు, మొత్తం పూరి పట్టణమంతటికీ పవర్ కట్ చేస్తారు. కటిక చీకట్లో ఈ దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారంటే దాని గోప్యత ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అసలు ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? దీనిమీద ప్రధానంగా 3 సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది, చాలామంది నమ్మేది, అది మహాభారత కాలం నాటి శ్రీకృష్ణుడి దహనం కాని హృదయమని. రెండోది, అది జగన్నాథుడి ఆత్మకే ఒక భౌతిక రూపమని. ఇక మూడోది, ఇది అత్యంత శక్తివంతమైన నరసింహ శాలిగ్రామమని కొందరు పండితులు చెప్తారు. మరి ఈ మూడింట్లో ఏది నిజం? దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు. చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. నవకళేబరోత్సవం యొక్క ఆ కఠినమైన నియమాలే ఈ మిస్టరీని వేల సంవత్సరాలుగా కాపాడుతూ వస్తున్నాయి. బహుశా ఆ రహస్యం వీడకపోవడంలోనే ఆ విశ్వాసానికి అంత బలముందేమో.